హాయ్ ఫ్రెండ్స్, అంతలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీ చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేయండి. మరుసటి రోజు ఉదయం వర్మ మెన్షన్ అసాధారణమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఎవరికీ తెలియని తుఫాన్ దాగి ఉంది. ఈషా తన గదిలో ల్యాప్టాప్ ముందు కూర్చుని కొత్త ప్రాజెక్టులు చూస్తుంది. కానీ ఆమె మనసు మళ్ళీ మళ్ళీ విమానంలో జరిగిన పాత సంఘటనలు గుర్తొస్తున్నాయి. అతని గాయం చాలా లోతుగా తగిలింది. అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని తనలో తానే అనుకుంటుంది. వెంటనే అతను ఆలోచనలు జోరం చేసుకోవాలని మళ్ళీ తన పనిలో పడిపోయింది. కింద హాల్లో విక్రమ్రాజ్ తన గాయపడిన చేతికి బ్యాండేజ్ మార్చుకుంటున్నాడు. రక్తం ఇంకా పూర్తిగా ఆగలేదు. అయినా అతని ముఖంలో నొప్పి కనిపించట్లేదు. అదే సమయంలో అద్విక్ అక్కడికి వచ్చాడు. కొన్ని నిమిషాలు విక్రమ్రాజును మౌనంగా చూసి, "నువ్వు నా భార్యను కాపాడావు, థ్యాంక్స్" అని చల్లగా చెప్పాడు. విక్రమ్రాజ్ స్వల్పంగా నవ్వి, "అది నా డ్యూటీ సార్, బాడీగార్డ్గా నేను చేయవలసిన పని" అన్నాడు. అద్విక్ కళ్ళల్లో మాత్రం అనుమానం ఇంకా తగ్గలేదు. "నీ ఫైల్ మొత్తం నేను చూశాను, కానీ నీ గతం గురించి ఒక్క వివరం నాకు దొరకలేదు. అది ఎలా సాధ్యం?" అన్నాడు. విక్రమ్రాజ్ ప్రశాంతంగా సమాధానమిస్తూ, "కొంతమందికి గతం ఉండదు సార్, అవసరమైనంత మాత్రమే ఉంటుంది." ఆ సమాధానం అద్విక్కి అనుమానం మరింత పెంచింది. అతను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఋషితేజ్ తన ఆఫీస్లో 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఫోటోలు జూమ్ చేసి చూస్తున్నాడు. చివరి వరుసలో నిలబడి ఉన్న యువకుడు అచ్చం విక్రమ్రాజులా కనిపించాడు. అసాధ్యం, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అతని ముఖంలో ఏ మార్పు లేదు అని ఆశ్చర్యపోయాడు. జపాన్లో జరిగిన వరుస దాడుల తర్వాత వర్మ గ్రూప్స్ గ్లోబ్ బోర్డ్ అత్యవసర సమావేశం నిర్వహించింది. చివరికి ఒక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అంతర్జాతీయ కలాపాలు తాత్కాలికంగా నిలిపివేయాలి. కంపెనీ కమాండ్ మొత్తం ఇండియా హెడ్ క్వార్టర్స్ నుంచి నడుస్తుంది. ఈషా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఫైల్పై తన సంతకం చేసి నెమ్మదిగా లేచి వెళ్ళిపోయింది. అద్విక్ కూడా తన విదేశీ ప్రాజెక్టులు రద్దు చేసి ఆమెతో కలిసి ఇండియా వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. ఋషితేజ్ అత్యవసర గోప్యమైన డాక్యుమెంట్లు, సర్వర్లు, లీగల్ ఫైల్స్ అన్నిటినీ సెక్యూరిటీ టీంతో కలిపి ప్రత్యేక కార్గో విమానంలో ఇండియా పంపించేశాడు. విక్రమ్రాజ్ మాత్రం ఎప్పటిలాగే తన బాధ్యతను నిర్వహిస్తూ ఇషా ప్రయాణించే ప్రతి మార్గానికి ముందే తనిఖీలు చేస్తున్నాడు. ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకోవాలని అతని అభిప్రాయం. కొన్ని గంటల తర్వాత ఢిల్లీలో వర్మ గ్రూప్స్ ఫ్లైట్ టెర్మినల్ వద్ద విమానం నెమ్మదిగా ల్యాండ్ అయ్యింది. బయటికి వచ్చి బుల్లెట్ ప్రూఫ్ కార్లు, కమాండో సెక్యూరిటీ, మీడియా, పోలీసులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈషా కారు ముంబై వైపు ప్రయాణమైంది. విక్రమ్రాజ్ ఎప్పటిలాగే ఆమెకు 2 అడుగుల వెనుక నడుస్తూ ఉంటాడు. అద్విక్ ఒక్కసారి మొత్తం పరిసరాలు గమనించాడు. ఏదో కనిపించని ప్రమాదం దగ్గర పడుతుందని అతని మనసులో భావన కలుగుతుంది. అదే సమయంలో ఎయిర్పోర్ట్లో కొంత దూరంలో ఉన్న భవనం పైకప్పు మీద నుంచి బైనోక్లయర్స్తో ఒక వ్యక్తి నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు. చివరికి అందరూ ఇండియా వచ్చేశారు, నా టార్గెట్ ఈజీ అని మాత్రం అనుకుంటున్నాడు. అతని ముఖం మీద ఇంకా చీకటి అలాగే ఉంది. అదే రాత్రి నగరానికి దూరంగా ఉన్న పాత డెక్యార్డ్ సముద్రం మీద దట్టమైన పొగమంచు అలుముకుని చుట్టూ కంటైనర్లు, భారీ క్రేన్లు నిశ్శబ్దం చీలుస్తూ అలలు శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఒక నల్లటి కారు నెమ్మదిగా వచ్చి ఆగింది. వరుణ్ కిందకి దిగాడు. అతని వెనక 2 ఆయుధాలతో ఉన్న వ్యక్తులు నిశ్శబ్దంగా నడిచారు. పాత గోదాము తలుపు తెరుచుకుంది. లోపల అప్పటికే కొంతమంది ఎదురు చూస్తున్నారు. టేబుల్ మీద ఒక బ్లాక్ బ్రీఫ్ కేస్, పక్కనే మ్యాప్స్, కొన్ని ఫైల్స్ ఉన్నాయి. వరుణ్ ఒకసారి గది మొత్తం పరిశీలించాడు. అందరూ వచ్చారా అని అడిగాడు. ఇంకా ఒకరు రావాల్సింది సార్ అని ఎదురుగా ఉన్న వ్యక్తి సమాధానం చెప్పాడు. వరుణ్ గడియారం వైపు చూసి, అతను ఆలస్యంగా రావడం నాకు అస్సలు ఇష్టం లేదు అన్నాడు. అదే సమయంలో గోడాం తలుపు మరోసారి నెమ్మదిగా తెరుచుకుంది. నల్ల హూడీ వేసుకున్న ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతని ముఖం పూర్తిగా కనిపించటం లేదు. అతను టేబుల్ మీద ఒక పెన్ డ్రైవ్ పెట్టి, "మీరు అడిగిన సమాచారం ఇందులో ఉంది సార్" అన్నాడు. వరుణ్ పెన్ డ్రైవ్ను చేతిలోకి తీసుకుని, "ఖచ్చితంగా ఉందా" అని అడిగాడు. "ఒక్క తప్పు కూడా దొరకదు సార్" అని ఆ వ్యక్తి ప్రశాంతంగా చెప్పాడు. వరుణ్ స్వల్పంగా నవ్వి, "బాగుంది, ఇక ఆట మొదలు పెడదాం" అన్నాడు. "ఈసారి ఎవరికీ అనుమానం రాకూడదు, ముఖ్యంగా
అంటూ కాసేపు ఆగి ఈషా రెడ్డికి అని నెమ్మదిగా అన్నాడు. గదిలో ఉన్న వాళ్ళు కూడా తల ఊపేశారు. బయట మెరుపు మెరిసింది. ఆ వెలుతురులో వరుణ్ ముఖంపై చిరునవ్వు రాబోయే తుఫానుకు సంకేతంలా అనిపించింది. రాత్రి గాలి సరస్సు మీద అలలు నెమ్మదిగా కదులుస్తుంది. లేక్ హౌస్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. దూరంగా సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే గస్తీ కాస్తున్నారు. ఈషా బాల్కనీ నుంచి సరస్సు వైపు చూస్తూ నిలబడి ఉంది. కొన్ని నిమిషాల తర్వాత మెట్లు దిగి ఒంటరిగా గార్డెన్లోకి నడిచింది. కొంత దూరంలో విక్రమరాజ్ తన సాధారణ గస్తీలో భాగంగా చుట్టూ గమనిస్తున్నాడు. ఈషా బయటికి రావటాన్ని చూసి ఆమె దగ్గరకు వెళ్ళలేదు. ఈషాయే అతని వైపు చూసి అతని దగ్గరికి వచ్చింది. ఎప్పుడూ ఇంత దూరంగానే ఉంటావా అని మౌనంగా చూసింది. నీకు ఉద్యోగం అంటే అంత ఇష్టమా అని అడిగింది. విక్రమరాజ్ నెమ్మదిగా తల ఊపాడు. ఇది ఉద్యోగం కాదు మేడం, నాకు అప్పగించిన బాధ్యత. ఆ బాధ్యత ఎప్పుడు పూర్తవుతుంది అని అడిగింది. మీకు నన్ను అవసరం లేని మీకు నేను అవసరం లేని రోజు మేడం. ఈషా చిన్నగా నవ్వింది, కానీ ఆ నవ్వులో బాధ ఉంది. ఆ రోజు చాలా ముందే వచ్చేసింది విక్రమ్. ఆ మాట విన్న అతను ముఖంలో ఎలాంటి మార్పు లేదు. మీరు అలా అనుకోవచ్చు మేడం. ఇద్దరి మధ్యన మళ్ళీ మౌనం అలుముకుంది. గాలి మాత్రమే వాళ్ళ మధ్యన వీస్తుంది. నగరం ఇంకా పూర్తిగా మేల్కొనలేదు. ఆకాశం నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. కిటికీ అద్దాలపై వాన చినుకులు నెమ్మదిగా జారుతున్నాయి. కానీ వర్మ గ్రూప్స్ జపాన్ హెడ్ ఆఫీస్లో మాత్రం ఒక్క క్షణం కూడా నిశ్శబ్దం లేదు. ఫోన్లు ఆగకుండా మోగుతున్నాయి. కంప్యూటర్ స్క్రీన్లపై ఎర్ర రంగు అలర్ట్ వరుసగా మెరుస్తుంది. ఉద్యోగుల ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరూ గట్టిగా మాట్లాడటం లేదు. అందరూ ఏదో పెద్ద తుఫాను రాబోతున్నట్లు ముందే గ్రహించినట్లు ఒకరినొకరు మాత్రం చూసుకుంటున్నారు. అదే టైంలో టాప్ ఫ్లోర్లో క్యాబిన్లో ఇషా ఒంటరిగా కూర్చుని ఉంది. జపాన్లో జరిగిన దాడి తర్వాత ఆమె శరీరంపై ఉన్న గాయాలు దాదాపు మానిపోయాయి. కానీ మనసులో ఏర్పడిన గాయం మాత్రం ఇంకా అలాగే ఉంది. టేబుల్పై జపాన్ పోలీసులు రిపోర్టు, సెక్యూరిటీ విశ్లేషణ, హాస్పిటల్ ఫైల్స్ అన్నీ వరుసగా ఉన్నాయి. ఆమె ఒక్క ఫైల్ తెరిచి చూస్తుంది, కానీ ఆమెకు కావలసిన సమాచారం ఒక్క పేజీలో కూడా లేదు. నన్ను చంపాలని చూసింది ఎవరు అనే ప్రశ్నకు ఆమెకు ఇంకా జవాబు దొరకలేదు. ఢిల్లీ వర్మ హెడ్ క్వార్టర్స్ ఉదయం 8 గంటలకు మొత్తం భవనం సెక్యూరిటీ నిండిపోయింది. ప్రతి ప్రదేశ ద్వారం వద్ద కమాండర్లు, ప్రతి అంతస్తులోనూ ఆయుధ సిబ్బంది. మీడియాకి ప్రవేశం పూర్తిగా నిషేధించారు. ఈషా తన కొత్త క్యాబిన్లోకి అడుగుపెట్టింది. గాజు గోడల మధ్యన ఆఫీసులో ఎదురుగా మొత్తం నగరం కనిపిస్తుంది. ఆమె నిశ్శబ్దంగా కుర్చీలో కూర్చుంది, కానీ మనసులో మాత్రం ఇంకా ప్రశాంతత లేదు. విక్రమరాజ్ బయట నిలబడి మొత్తం ఫ్లోర్లు గమనిస్తున్నాడు. ప్రతి 5 నిమిషాలకి సెక్యూరిటీ రిపోర్ట్ చెక్ చేస్తున్నాడు. అతని చూపు ఒక్కసారి కూడా అలసిపోలేదు. అతని మనసు మొత్తం ఈషాని ఎలా కాపాడాలి అన్న దాని మీదే ఉంది. అద్విక్ బోర్డ్ రూమ్లోకి వెళ్ళాడు. విదేశీ ఇన్వెస్టర్లు మీడియా కాల్స్లో ఉన్నారు. వాళ్ళు మొదటి ప్రశ్న ఒకటే, జపాన్ ఘటన వెనుక ఉన్న వాళ్ళు పట్టుబడ్డారా? ఆద్విక్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి దర్యాప్తు కొనసాగుతుంది అని మాత్రం చెప్పగలిగాడు. ఋషితేజ్ తన క్యాబిన్లో పాత ఫైళ్లు ఓపెన్ చేశాడు. జపాన్, బ్యాంకాక్, దుబాయ్, లండన్ ఇలా ప్రతి దాడిలోనూ ఒకే పోలిక కనిపించింది. కానీ దాన్ని ఎలా నిరూపించాలో అతనికి అర్థం కాలేదు. అదే సమయంలో నగరంలో మరోవైపు ఓ నల్ల కారు నెమ్మదిగా ఒక పాత గోదాం ముందు ఆగింది. వరుణ్ కారు దిగాడు. లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. మనం మన పని ఇంకా ఇండియాలో మొదలు పెడదాం అని వరుణ్ చల్లగా అన్నాడు. ఈసారి ఒక్క తప్పు కూడా జరగకూడదు. అతని ఎదురుగా ఉన్న వ్యక్తి జరగదు అని అతనికి సమాధానం చెప్పాడు. ఒక మ్యాప్ టేబుల్ మీద పరిచారు. అందులో ఎర్రటి రంగుతో వర్మ గ్రూప్స్ భవనం గుర్తు పెట్టుబడి ఉంది. వరుణ్ నెమ్మదిగా ఒక చోట వేలు పెట్టాడు. మొదటి దెబ్బ ఇక్కడే కొడదాం. అదే సమయంలో వర్మ గ్రూప్స్ హెడ్ క్వార్టర్స్లో విక్రమరాజ్ ఒక్కసారిగా సీసీటీవీ స్క్రీన్ మీద చూశాడు. 3వ అంతస్తు కారిడార్లో ఒక అపరిచిత వ్యక్తి కేవలం 3 సెకండ్లు మాత్రమే కెమెరాలో కనిపించి మళ్ళీ మాయమైపోయాడు. ఫ్లోర్ 3 అని వైర్లెస్లో చెప్పి విక్రమరాజు పరుగులు పెట్టాడు. ఈషా తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చింది. ఏమైంది అని అడిగింది.
లోపలికి వెళ్ళకండి మేడం అని మాత్రం చెప్పాడు. కారిడార్లో చివర చేరుకున్న విక్రమ్రాజ్ అక్కడ ఎవరూ లేరని గమనించాడు. కానీ నేలపై ఒక చిన్న నల్లని కవర్ కనిపించింది. అతను గ్లౌజ్ వేసుకుని దాన్ని తీసుకుని పట్టుకున్నాడు. లోపల ఒక పెన్ డ్రైవ్, దానిపైన ఒక్క మాట మాత్రమే ఉంది, ట్రూత్.